సో వీటికి కావాల్సిన పదార్థాలు క్యారెట్స్, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఉప్పు, పచ్చిమిర్చి, పంచదార, నూనె, నిమ్మకాయలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. గార్నిష్ కోసం క్యారెట్ ముక్కలు, కొత్తిమీర. క్యారెట్ డోక్లా ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు పెసరపప్పు, ఈ మూడింటిని 3 గంటల సేపు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో 2 టీ స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా పంచదార, 2 టీ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్, ఆయిల్ ఒక 2-3 టీ స్పూన్లు వేసి, కొద్దిగా ఉప్పు, 1 కప్పు క్యారెట్ తురుము వేసి మొత్తం బాగా కలిపేసి ఇడ్లీలా ఆవిరికి ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఈ డోక్లా పైన వేసి వీటిని అందంగా క్యారెట్ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సో సింపుల్, క్యారెట్ డోక్లా రెడీ.